మనకి తమ్మునేలు నిషాని ఏం తెలియదు ఇక్కడ. మా అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేస్తే వీడియో కాల్లో ఇది లాలీపాప్ చెట్లు అంటాయి. ఇప్పుడు దాకా చెప్తాను, విషయం చెప్తాను ఆగండి. ఇట్లా లేట్ అయ్యి ఏదో ఒక రోజు ఏదో ఒకటి అయ్యానా వచ్చానండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. ఇది ఒక పెద్ద ప్రపంచం అండి, మామూలు విషయం కాదు ఇది అసలుకి. సార్ వాళ్ళు అయితే లోపలికి వెళ్తారు, మనం అయితే పార్కింగ్కి వెళ్ళాలి. పార్కింగ్ ఎక్కడో తెలియదు, అన్ని మ్యాపులు పెట్టి వెళ్తేనే పని. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏం చూడడానికి కూడా లేదండి, పార్కింగ్కి వెళ్ళిపోతున్నాం. ఈ లెఫ్ట్కి వెళ్తే మనకి లోపలికి. ఇలా వెళ్తే అక్కడ ఉంది పార్కింగ్. చూడండి చెట్లు ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, అన్ని దేశాల యొక్క జెండాలు ఉన్నాయి చూడండి ఇక్కడ. చుట్టూరు తిరుక్కుని వెళ్ళాలి. చాలా బాగుందండి అసలుకి, అమేజింగ్. జింగ్ జింగ్. అయ్యో అయ్యో, నాకు పార్కింగ్ దొరకలేదే. ఇంకో సర్కిల్ వచ్చిందండి ఇక్కడ. ఓయ్ హలో హలో, విమానం దగ్గరికి వెళ్ళే బస్సు, ఎయిర్ ఇండియా వాళ్ళది. పార్కింగ్ ఎక్కడ? ఎక్కడ దొరికిందండి కార్ పార్కింగ్? ఈ మహాప్రపంచంలో మనకు పార్కింగ్ దొరకలేదు చూడండి. ముందుకే లెఫ్ట్ తీసుకోమని ఇది ఇచ్చారు. ఇది తిరిగే వరకు సారాలు రాని కూడా వస్తారేమో. ప్రైవేట్ కార్స్ ఎంట్రీ, మనది ప్రైవేటే. కంపల్సరీ హైడ్ అంటే వెళ్తాం. తిరిగి తిరిగి అక్కడ చూసారా, అక్కడ సారవాళ్ళని తిప్పింది, అక్కడికే వచ్చినాం. బాగుందిలే, పార్కింగ్ దొరికింది చాలు. ఏమన్నా దొరికిద్దా? ఏదో ఉన్నట్టే ఉంది. దొరికిందో వచ్చి పార్కింగ్. అది నేను పర్ఫెక్ట్. అదే విషయం, మనకు నో ఛాన్స్ ఏం చూపించేదానికి. ఇక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తామే. టైం చూసుకుంటే 1:07 అయింది. బాపట వెళ్ళేసి సార్ వాళ్ళని దింపేసి 100% నాకైతే నమ్మకం లేదు రేపల్లి వెళ్తానని. ఇక రేపే ఇదిగోండి నడుచుకుంటా దగ్గరగా ఎయిర్పోర్ట్ దాకా అయితే వచ్చేసా. ఇవన్నీ ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి. లోపలికంట ఇది ఎంట్రీ. ఇప్పుడు నేను దాకా వచ్చా. సార్ వాళ్ళు ఫోన్ చేస్తే ఏందో పరిస్థితి తెలియదు. మా అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేస్తే వీడియో కాల్లో ఇది లాలీపాప్ చెట్లు అంటాయి.
ఇది చూడడానికి బాగున్నాయి లాలీపాప్ చెట్లు. ఇది ఫుడ్ ప్లాజా. ఇప్పుడు ఒక విమానం వెళ్ళిందండి, నేనైతే చూసుకోవాలా. మా అమ్మాయి వాళ్ళకి చూపించా దూరం నుంచి. సార్ కాల్ చేస్తేనే ప్రాబ్లం. ఎక్కడో దూరంగా పెట్టా ఇటువైపు, ఇదంతా తిరిగి వెళ్ళాలి. ఏదైతే అదైంది, లోపలికి వెళ్ళి వస్తా. పెద్దగా ఉందండి. ఆ పైన వదిలిపెట్టా సార్ వాళ్ళని. మామూలుగా లేదండి వారం లోపల. చూడండి, హెల్మెట్ ఒకటి, బ్యాట్ ఒకటి పెట్టారు. ఇది మొత్తం ఫుడ్ ప్లాజా. వెళ్ళేయి వచ్చేయి ఇక్కడ. ఇదిగోండి ఫుడ్ ప్లాజా. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఎయిర్పోర్ట్కి. ఇటు బయటికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. లోపలికి వెళ్ళేస్తారా. ఇది స్టార్ బక్స్ కాఫీ అండి. మినిమం ఒక 400-500 ఉంటుంది కాఫీ ఇక్కడ. లోపల ఉండి ఎలా ఉందో. ఇదంతా షాపింగ్ అనమాట లోపల. ఇవి చాక్లెట్స్ అవి ఉంటాయి కదా. కూర్చుంటానికి మాత్రం భలే కట్టారండి రౌండ్గా. ఏదైతే అదైంది, ఎక్కదో తిరిగి రానిరేమో. అయ్యా పెద్ద రిస్కే అని చెప్పుకోవాలి ఇది. నిజంగా అండి, సార్ వాళ్ళు కాల్ చేస్తే ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. సార్ వాళ్ళు తింటుంది ఇప్పేగా. ఇంకా పైన ఓకే, మనం అన్న కనపడకపోదాం కదా పైకి వచ్చినందుకు. ఇది ఉండే ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లోరు, ఒక అంతస్తు, పైన ఇంకొకటి ఉంది ఇటువైపు. లిఫ్ట్ వెళ్తుంది చూడండి పైనకి. సార్ ఫోన్ చేశారు, ఎక్కడ పెట్టుకున్నావు అంటే సార్ పార్కింగ్లోనే పెట్టుకున్నాను సార్, రమ్మంటారంటే వద్దు నేను ఫోన్ చేస్తాను అన్నారు. ఇక్కడ నుంచి ఇది బాగుంది చూడండి, ఇంకా చూపిస్తా. ఇది ఒక డిజైన్ అండి, కేఫ్. ఇక్కడ టూ మచ్ కాస్ట్లు ఉంటాయండి, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బయట 10 రూపాయలు అంటే ఇక్కడ ఈజీగా 50 రూపాయలు ఉంటుంది. ఎయిర్పోర్ట్ కదా, అంత కాస్ట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది, బాగుంది. చాలా బాగుందండి. ఇది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పడుతుంది చూడండి. మధ్యలో ఇంకొకటి లెక్స్తుంది చూడండి పైకి. బాగుంది. ఈ పైన ఏమో ఏందో పెద్ద పెద్ద బొచ్చుల్లాగా లైట్ వేసి ఉంది. ఫ్లైట్ కనపడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు చెప్పండి ఎవరన్నా. ఏందో స్టాల్స్, బ్యాగులు అనేది నాకేదో తెలిసినట్టు నన్ను అడుగుతున్నాడు ఈ అన్న. మనకి తమ్మునేలు నిశాని ఏం తెలియదు ఇక్కడ. ఒక్కళ్ళన్న అడుగుతానండి ఫ్లైట్ కనపడాలంటే ఎక్కడికి వెళ్ళాలని.
పైకి వెళ్తే తిరిగి వస్తామంటారా? ఏదైతే అదండి, 2వ అంతస్తు కూడా వెళ్తాం. సార్ ఫోన్ చేస్తారేమో. ఇవ్వండి బొచ్చులు ఇట్లా బిగించారు. అబ్బా, ఇదండి దూరం నుంచి కనపడింది. అమ్మయ్య, వచ్చేసాం. ఇదండి పూర్తిగా పైనుంచి ఎయిర్పోర్ట్. బాగుంది. ఏమండు ఈ ఫ్లైట్ లేడు కనపడుతున్నట్టుండే, కనపడితే బాగుండు ఒకటన్నా. అది పార్కింగ్ ప్లేస్ అనుకుంటా అండి ఫ్లైట్లకి. ఒకటి కూడా కనపడలా. యాక్చువల్లీ ఇది ఉంది కదా, దీనికి అటు సైడ్ ఉంటాయేమో ఫ్లైట్లు. ఇక్కడ కూడా ఉండే ఛాన్స్ ఉంది కానీ ఒకటి లేదే ఇక్కడ. అమ్మయ్యా, బాగుంది. చూడాలనుకున్నా, చూసా, చాలు. ఇంకింతకు మించి లోపలికి లేదనుకుంటా అండి. ఇక్కడండి నేను దింపింది సార్ వాళ్ళనే. మన మహేష్ బాబు అన్న కూడా ఇట్టే దిగి వెళ్తాడేమో. అవును, ఒకటి వెళ్ళాలి, జెండా అవతలకి వెళ్ళాలి. నేను టైం లేదండి, సార్ కాల్ చేస్తారేమో. కొంచెం టెన్షన్గా ఉంది, వెళ్ళిపోతా. ట్రాలీ బండి, రైలు బండి లాంటిది. ఇదిగోండి, ఇది ఇంకా మామూలుగా మనుషులు అదే ఫ్లైట్ ఎక్కకుండా వెళ్ళేవాళ్ళు లాస్ట్గా ఇది ఇదని చూసారు గేటు. ఈ గేట్ లాస్ట్ అనమాట. ఇంకెంతకు మించి లోపలికి ఎలా లేదు. ఇంకా లోపలికి వెళ్ళి అటు నుంచి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు. అదే సెండ్ ఆఫ్ ఇస్తారు కదా, బాయ్ బాయ్ టాటా సీడియో అని, అది గేటే. అండి విషయం ఇది. లాస్ట్ గేట్ మనం వెళ్ళగలిగేది. ఫ్లైటే కనిపించాల. ఇలా ఎవరంటే వీళ్ళు ఎయిర్ హోస్ట్ వాళ్ళే, లోపల లేడీస్ ఉంటారు కదా. ఇదిగోండి ఎయిర్పోర్ట్లో నేను చాలా హ్యాపీగా ఉంది. ఫ్లైట్ చూడలేకపోయినందుకు. బాగుంది. మనం సమయాన్ని వృధా చేస్తే చిక్కుల్లో పడతాం. ఫాస్ట్గా దిగేసి కిందకి వెళ్ళిపోతే కారు దగ్గరకి త్వరగా వెళ్ళొచ్చు. ఇక్కడ ఇందాక సెక్యూరిటీ అదే మనకి ఆర్మీ వాళ్ళు గన్లు పట్టుకున్నారు కదా, ఎవరినో క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ కూర్చోబెట్టి. ఎవరు ఆయన నాకు భయం వేసింది. ఎవడరా అక్కడక్కడ తిరగతారో అని చెప్పి నన్ను కూడా అడుగుతారేమో. బాగుంటుంది. పడిపోయింది దెబ్బ. అయ్యిందండి, అనుకున్నది అయ్యింది. సార్ కాల్ చేశారు. ఇంచుమించుగా 1 కిలోమీటర్ పరిగెత్తాలి. పైన నుంచుని ఉంటారు నా కోసం, అందుకని చెప్పేసి చచ్చింది గుర్రి. సార్ కింద వచ్చారంట, నాకు పైన వదిలిపెట్టాను కదా, చాలా దూరం వెళ్ళాలి అనుకుంటానే ఉన్నా. జరిగిద్దని జరిగింది. సరే వీడియో ఆపేసి పరిగెత్తా. ఒరే నాయన, 3 గంటలకు భోజనం అండి.
సిటీ దాటి బయటకు వచ్చాం, తిందామని ఆపాం. చాలా చాలా బాగుంది. ఫ్రై పీస్ బిర్యానీ చెప్పండి. 9 గడవలేదు, రేపల బస్సులు లేవు అండి. టైం అయితే 8:50 అయింది. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయిందంట. కాబట్టి నో ఛాన్స్ రేపాలు వెళ్ళేదానికి. అరే సైడ్ ఈ రకాలు వెళ్ళిద్ది. షబా సురేంద్ర అయితే పిలిచారండి. సురేంద్ర బైక్ పొద్దున నీకు బైక్ అవసరమా? నువ్వు కొడుతాను మేడం. నేను వెళ్తాను దగ్గర నుంచి. ఎన్ని గంటలకు అవసరం బైకు? సరే నేను పొద్దున వచ్చి ఇంటికి వెళ్తాను. పొద్దున వచ్చి మళ్ళీ వెళ్ళేసరికి ఆగరావు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కొడుకో నా లుంగి ఎత్తా. లుంగి ఎత్తా? నా లుంగి ఎత్తాను. సరే సురేంద్ర, సమయం 9:15 సందర్భంగా అండి. ఆటోలు ఏమో లేవు. ఆటో ఎక్కిన 20 రూపాయలు నా దగ్గర లేవు. ఫోన్పే చేస్తారు, ఆటో వాళ్ళు చేయించుకుంటారో లేదో తెలియదు. అందుకని చెప్పి బైక్ తీసుకెళ్తున్నా సురేంద్ర. అది రేపు మార్నింగ్ రెడీ అయ్యి వచ్చి. మరి వీడు ఎంత మోసం చేసినట్టు కలదోడాడు. ఇది ఇందాక కొన్నా, 100 రూపాయలు. సరే బయలుదేరుతున్నా మరి. బాయ్. అదండి, ఇంటికి వెళ్ళినాక మాట్లాడుకుందాం. మాట్లాడుకునేది ఏం లేదు. వెళ్ళే వరకు ఎట్లేదు నా 10 అయింది. ఆ టైం ఆల్రెడీ 9:30 గంట ఈజీగా వెళ్తాంగా. సరే 10 నిమిషాలు తక్కువ 10 గంటలకైతే వచ్చానండి ఇంటికి. 2 రోజులు అవుతుంది ఇంటిని చూసి. మీకు ఇప్పుడు దాకా చెప్పను, మీకు విషయం చెప్తాను ఆగండి. ఇట్లా లేట్ అయ్యి ఏదో ఒక రోజు ఏదో ఒకటి అయ్యానా, అరే నేను పలానా చోట ఉన్నాను రా ఎక్కించుకెళ్ళి రండి అంటే నిజంగా వచ్చి ఎక్కించుకెళ్ళే ఫ్రెండ్ ఒక్కడు కూడా లేడు నాకు. అంటే ఒకళ్ళిద్దరు ఉన్నా వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. నేను నా వల్ల కదా అట్లా అయింది. నా వల్ల సహాయం పొందిన వాళ్ళకి తెలిసింది అది. ఆటో ద్వారా కానీ బైక్ ద్వారా కానీ వాళ్ళని ఏం అనదలుచుకోలేదులేండి. వాళ్ళు చెప్తున్నా విషయం. పొందిన సహాయాన్ని మర్చిపోకూడదు అనమాట. అదండి విషయం. వీడియోకింతే. బాయ్.